ప్రైజ్ లార్డండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటో రాజుల గ్రంథంలో 18 అధ్యాయంలో ఉంటుందండి. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య బతుకుతారు. బయలు దేవుడైతే బయలుకు నమస్కారం చేద్దాం, యెహోవా దేవుడైతే యెహోవా నమస్కారం చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఫస్ట్ బయలు ఏమంటే దేవత ప్రవక్తలు ఉంటారు కదా, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిలుస్తా ఉన్నారు, బయలా మమ్మరాలకించి అంటే ఆ దహన బలు ఏమంటే తీసుకునేది బయలు దేవుడు లేడు కాబట్టి తీసుకోలేదండి, కాల్చివేయలేదు వాళ్ళ దేవుడు. కానీ ఏలియా పేరు పెట్టుకోగానే యెహోవా దేవుడు భూమిని ఆకాశానికి సంబంధించిన సృష్టికర్త దేవా, అబ్రహాం దేవా, ఇస్సాక్ దేవా, యాకోబు దేవా, ఈ బలి అర్పణ నీకు అర్పిస్తున్నాను యేసయ్య అని చెప్పేసి ఎద్దు మాంసాన్ని ఉండి కందకం తవ్వించి నీళ్ళలో పోసి కట్టెలు పెట్టి దాని మీద చేస్తే దేవుడి నామానికి మహిమ దిగి వచ్చండి. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దేవుడు ఏమండి యెహోవా దేవుడు స్వీకరించినట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, ఏలియా గారు 850 మంది ప్రవక్తను చంపివేస్తాడండి. అంటే నిజమైన దేవుడిని మీరు నమ్మాలి కానీ బయలుదేవుడు మొక్కటమేందని చెప్పేసి 2 తలంపుల మధ్య బ్రతకటమేందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నరికించి పడేస్తాడండి. దేవుడి నామానికి మహిమ